కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఏదైతే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గల నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో దాదాపు క్రికెట్ ఆడడానికి వెళ్ళి అక్కడ ఆ క్రికెట్ ఆడిన తర్వాత దాదాపు 10 మంది ఈత కొట్టడానికి వెళ్ళినారు. సో దాంట్లో 3 గల్లంతయ్యారు అని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా ఇవాళ వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో ఎవరైతే ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి సుధాకర్ గౌడ్ అని చెప్పేసి మనకు తెలుసా ఉంది, అతని మృతదేహాన్ని అయితే వెలికి తీశారు అని చెప్పేసి మనకు సమాచారం అయితే వస్తా ఉంది. సో దాంట్లో నితిన్, హర్ష అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ నీటిలోనే మునిగి చనిపోయారు అని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది. సో ఇప్పటికే ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, దాంతో పాటు గజ ఈతగాల సహాయంతోనైతే ఈ గాలింపు చర్యలు చేపడతా ఉన్నామని చెప్పేసి మనకైతే తెలుసా ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అక్కడ కొంతమంది లోకలర్స్ అయితే ఉన్నారు, అక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళని ఫోన్ ఇన్ తీసుకుందాం. సో అక్కడ లోకలర్స్ అయితే మనకి అందుబాటులో అయితే ఉన్నారు, ఫోన్ ఇన్ లో రెడీ అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంతోష్ భాయ్, మీరు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అనుకుంటా ఉన్నారు? అంటే దాదాపు ఏదైతే ఈ నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో, ప్రతిసారి ఈ బ్యాక్ వాటర్ లో చాలా మంది చిన్న పిల్లలు ఎవరైతే మైనర్సే ఈత కొట్టడానికి వెళ్తా ఉన్నారు, గల్లంత అయిపోతా ఉన్నారు. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఎటుగాని పరిస్థితి అయిపోతా ఉంది వాళ్ళది. సో ఏం జరిగింది అంటారు? ఎంతమంది గల్లంతయ్యారు అక్కడ? మొత్తానికైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 10 మంది ఈతకెళ్లారు. 10 మంది ఈతకెళ్ళగా 3 గల్లంతైనట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే దాంట్లో అసలు వాళ్ళు ఈత రాని వారిగా చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఆటకెళ్ళి అక్కడనే వాళ్ళు స్నానానికి ఈతకెళ్ళి వాళ్ళు అక్కడ గల్లంతైనా తెలుస్తా ఉన్నది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి యాక్షన్ ఏం లేదు. ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎంతో మంది వాళ్ళ కోసం పరీక్ష చేస్తూ ఉన్నారు. కాకపోతే కానీ ఇంకెప్పటికీ డెడ్ పర్సన్ దొరకలేదు. ఒక డెడ్ బాడీ అయితే దొరికిందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సుధాకర్ గౌడ్ తన మృతదేహాన్ని అయితే వెలికి తీశారు అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా ఎవరైతే నితిన్, హర్ష అనే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మృతదేహాలని బయట తీయాల్సింది ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. అంటే ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ లో ఉంది ఒక డెడ్ బాడీ దొరికిందని చెప్పేసి. ఇంకా దానికోసం గాలింపు చర్యలు నడుస్తూ ఉన్నాయి. ఇంకో విషయం కూడా ఏంటంటే దీంట్లో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందండి. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇవాళ జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రతిసారి మనం సమ్మర్ లో చూస్తా ఉన్నాం. సమ్మర్ లో ఏందని చెప్పేసి అంటే సమ్మర్ రావడము, పిల్లలు ఆటకెళ్ళడము, అక్కడ వాళ్ళు ఆటకెళ్ళిన తర్వాత ఈతకెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ మునిగిపోవడము చేయడము, ఇవన్నీ రొటీన్ గా నడుస్తా ఉన్నాయి. అంటే అక్కడ అధికారులు ఎందుకు వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు? అంటే ఈత కొట్టడానికి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాక్ వాటర్ లో ఈత కొట్టడానికి వచ్చే వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అనే దాని గురించి ఏమైనా? అదొక విషయం ఏంటంటే ప్రభుత్వాలు కానీ ఇక్కడ అధికారులు కానీ ఏంటంటే అది బాధ్యతగా వ్యవహరిస్తలేవు. వాళ్ళు ఒక భారంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మృతదేహాలు బయట తీసేసినాం కదా, అయిపోయింది కదా, అంతవరకు పని, దాని తర్వాత మాకు సంబంధం లేదనే రాజుగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. అంటే ప్రతిసారి కూడా ఇది ఒక తతంగం అయిపోయింది. అంటే ఎవరైతే మైనర్స్ రావాలా, ఏదైతే పాపం వాళ్ళు ఈత కొట్టడానికి సరదాగా గడుపుదామనే కొన్ని క్షణాల కోసం వెళ్ళి వాళ్ళు ఇలా చనిపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా ప్లేస్లలో సేమ్ తెలంగాణ మాత్రం మరి ముఖ్యంగా చాలా జరుగుతా ఉన్నాయి. కానీ ఎటువంటి అవేర్నెస్ మాత్రం ఏమీ లేవు. అంటే అక్కడ సంతోష్ గారు, మీరు ఒకటి క్లియర్ గా చెప్పండి, అక్కడ బ్యాక్ వాటర్ సరౌండింగ్ ఏరియాలో ఏమైనా ఫినిషింగ్ లాంటిది ఏర్పాటు చేస్తే ఎలా ఉంటది అనే దాని గురించి? ఖచ్చితంగా ఇప్పుడు ఇటువంటి సమస్యలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలుగా అధికారులు వాళ్ళు తీసుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ నిజాం సాగర్ డ్యామ్ అయి ఉండి అది ఒక పర్యాటక కేంద్రం అయి ఉన్నప్పటికీ ఏదో పబ్లిక్ ఏరియా ఉందో పబ్లిక్ ఏరియాలో ఖచ్చితంగా ఫెన్సింగ్ వేయాల్సిందే. ఫెన్సింగ్ చేస్తా ఉంటే అక్కడ ఇది ఫెన్సింగ్ చేసి అక్కడ గేట్ ఏర్పాటు చేసేసి అక్కడ సెక్యూరిటీ గార్డు పెడతా ఉంటే ఇటువంటి అవకాశాలు ఉందా అన్నట్టు. ఎందుకని చెప్పేసి అంటే వీళ్ళు అధికారులుగా వాళ్ళు తీసుకునే యాక్షన్ అనేది ఏమీ లేదు. ఫెన్సింగ్ కానీ లేకపోతే ఈ పబ్లిక్ ఏరియాలో ఖచ్చితంగా ఫెన్సింగ్ అనేది ఉంటే ఇటువంటి విషయాలకు అసలు చోటు చేసుకునే అవకాశం అనేది ఉండదు. కానీ వాళ్ళు ఇటువంటి విషయంలో వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. సో దాంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే మనకి సరిహద్దులో ఉన్నటువంటి బాసరా, సో అతి పవిత్రమైనటువంటి దేవస్థానంగా మనం చెప్పుకుంటా ఉంటాం. సో ఆ గోదావరి నది ఏదైతే ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో, సో ఏదైతే నిర్మల్ జిల్లాకి వస్తుంది, మన అందరికి తెలిసిన విషయమే. సో సో దీంట్లో ఏదైతే ఆ బ్రిడ్జ్ సరౌండింగ్ ఏదైతే దాదాపు 1.5 కిలోమీటర్ ఆ బ్రిడ్జ్ అనేది ఉంటుందండి. సో దానికి కూడా ఈ ఫినిషింగ్ అనేది వేస్తే చాలా వరకు కూడా ఎవరైతే క్షణికావేశంతో వచ్చి అక్కడ బైక్లు పెట్టేసి కార్లు పెట్టేసి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళ గురించి కూడా మనం గతంలో విన్నాం.
సో దీని గురించి అక్కడ గ్రామస్తులు ఎవరైతే అక్కడ పక్కన ఉన్నటువంటి నీల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఇది ప్రయత్నిస్తా ఉన్నారు. కాకపోతే దీని గురించి ఏం మాట్లాడాలనుకుంటా ఉన్నారు అంటే మనుషుల ప్రాణాల గురించి అధికారులకు లెక్కలేనట్టుగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. సో కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకుంటేనే ఇట్లాంటి ఏమైనా మంచి మనకి మేలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో దీని గురించి మీ ఒపీనియన్? ఖచ్చితంగా ఈ విషయం ఏంటంటే అసలు వీళ్ళు ప్రభుత్వాలుగా వీళ్ళు తీసుకోవాల్సిన ఏందని చెప్పేసి అంటే ఇప్పుడు అక్కడ బాసరా గాని ఇంకెక్కడ గాని వీళ్ళు ప్రభుత్వాలుగా ఏదే విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారో ఆత్మహత్య చేసుకున్న తర్వాత డెడ్ బాల్ తీయేంత వరకే వాళ్ళ పని మాత్రం అనుకుంటున్నారు. డెడ్ బాల్ తీసిన తర్వాత మరి ఫ్యూచర్ ఇంకా జరగకుండా చేయగలిగింది ఏంది అని చెప్పేసి అంటే దాని పట్ల మాత్రం ఎటువంటి వాళ్ళ తరఫు నుంచి అసలు ఆలోచన లేదు, మాకు సంబంధం లేదు, ఇది మాకు భారంగా వాళ్ళు వ్యవహరిస్తుంది తప్ప కానీ మరి ఒకసారి జరిగింది కాబట్టి అటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఒక ఫెన్సింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా చేసేసి తను కట్టుదిట్టం చేద్దామనే ఉద్దేశం మాత్రం ఎవరికి లేదు. ఈవెన్ మనం ఇక్కడ హుస్సేన్ సాగర్ చూసుకున్నా కూడా సేమ్ అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత పెద్ద మనకు మంచి సిటీ అనుకున్నప్పుడు హుస్సేన్ సాగర్ కూడా అది ఎంత డౌన్ ఏరియా ఉందండి. దానికి ఎటువంటి ఫెన్సింగ్ లేదు, ఏమీ లేదు. అంటే మనం ఒక సపోజ్ ఒక ఏదైనా డేంజరస్ ప్లేస్ కి వెళ్ళాలని అనుకుంటే ఏమంటే టైగర్ రిజర్వ్ అని పెట్టాం. ఇది టైగర్ రిజర్వ్ కావాలి, మరి ఇంకో టైగర్ రిజర్వ్స్ కదా. ఇప్పుడు ఎంతో అమాయకుల ప్రాణాలు పోతా ఉన్నాయి. కానీ ప్రభుత్వాలుగా వాళ్ళు మాత్రం ఎటువంటి మాకు పట్టింపు లేదు, ఇది మా బాధ్యత కాదు అనే రకంగా ఉన్న తప్ప కానీ ఇది మాకు బరువు రకంగా వాళ్ళు అనుకుంటా ఉన్న తప్ప కానీ మాకు ఎటువంటి బాధ్యత మాత్రం వాళ్ళు వహిస్తలేరు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వీళ్ళందరి ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కన్ను తెరిచి అధికారులు కన్ను తెరిచి దీని మీద గుట్టు రట్టేయకపోతే మాత్రం ఇంకా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోయే అవకాశం. సంతోష్ గారు, దీంతో పాటు ఎవరైతే ఈ నితిన్, హర్ష, దాంతో పాటు సుధాకర్ గౌడ్ మృతదేహం అయితే బయటపడింది. దాంతో పాటు ఎవరైతే ఇంకా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మృతదేహాలు బయటపడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఎవరైతే ఈ ఏజ్ గ్రూప్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అని మీరు అనుకుంటా ఉన్నారు మీకు తెలిసిన సమాచారం మేరకు? గ్రూప్ వచ్చేసి నాకు తెలిసిన మట్టుకు అయితే ఒక 20 to 25 వరకు ఉండే అవకాశం నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉంది. అయితే దీనిలో లెక్క ప్రకారం చెప్పాలంటే అసలు వాళ్ళు ఈత రాని వాళ్ళు, అసలు లెక్క ప్రకారం చెప్పండి ఈత రాని వాళ్ళు. అది నేనేమంటున్నా అంటే నా తరపు నుంచి ఒక సజెషన్ ఏంటంటే ఈవెన్ మనకు సమ్మర్ వచ్చే టైంలో కానీ ఆ టైంలో కొన్ని స్కూళ్లలో అవేర్నెస్ ప్రతి సమ్మర్ వస్తున్న టైంలో ఖచ్చితంగా ఈతకెళ్ళి ఈ బావిలో వాడు ఎంతమంది చనిపోయారు, ఇక్కడ చెరువులో వాడు ఎంతమంది చనిపోయారు, ఎటువంటి అవేర్నెస్ లేవు. అవేర్నెస్ కంపల్సరీ స్కూల్లో వీళ్ళు ఏర్పాటు చెయ్యాలి. ప్రభుత్వాలు వీళ్ళు కన్నా తెరవాలి. లేదనుకుంటే ఇటువంటి మరణాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఫ్యూచర్ లో. దాంతో పాటు ఎవరైతే పేరెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? అంటే వీళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈత కొట్టడానికి పేరెంట్స్ కి చెప్పకుండానే వెళ్తారు అనేది మనం చాలా సర్వేలలో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఈతకి వెళ్తున్నామని అంటే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళు సరే ఎల్లురా బాబు అని చెప్పేసి పంపించిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చెప్పకుండా వీళ్ళు వెళ్తా ఉంటారు. కాకపోతే ఇంట్లో కూడా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఈ ఈత కొట్టకురి, బయటకు పోయి చెరువులు కుంటలలో మీరు ఈత కొట్టకురి అని చెప్పేసి అవేర్నెస్ చేయాల్సిన అవసరం కూడా పేరెంట్స్ పైన చాలా వరకు ఉందని చెప్పి చెప్పుకోవాలా. ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఏడవడం కూడా తప్ప కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ కి మరి మేము కూడా కొద్దిగా బాధ్యత వహిస్తామని చెప్పి పేరెంట్స్ విషయంలో కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం చాలా తెలుస్తా ఉంది. పేరెంట్స్ పరంగా వాళ్ళు కూడా 50% వహించాలి, ప్లస్ అధికారులుగా ప్లస్ ఈ స్కూల్ అంటే మెయిన్ ఫస్ట్ గా ఇటు పేరెంట్స్ పని నుంచి 80% ఉంటే స్కూల్లో కూడా 20% ఖచ్చితంగా అవేర్నెస్ క్యాంపస్ ఖచ్చితంగా ఉండాల్సింది. పేరెంట్స్ కూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ పిల్లలు కట్టుదిట్టం ఏం కదా మన సరౌండింగ్ ఏరియాలో మనం ప్లేయింగ్ చేస్తున్నారా లేదంటే ఇంకా దూరమే చేస్తా ఉన్నాను కదా. పేరెంట్స్ నిర్ణయం కూడా చాలా ఉందండి. పేరెంట్స్ ఎందుకంటే ఈవెన్ లేడీస్ కానీ ఈవెన్ జెంట్స్ కానీ ఎవరు కూడా వాళ్ళ పేరెంట్స్ అంటే అసలు లేకుండా పోయింది. అసలు పేరెంట్స్ నిర్ణయం కూడా చాలా ఉంది. సో పిల్లలు ఎవరైతే ఇప్పుడు దాదాపు 3 గల్లంతయ్యారు అని చెప్పి తెలుస్తా ఉంది. మరి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబంకి సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది అనుకుంటా ఉన్నారు? ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసమే అంత చేస్తారు, వాళ్ళే లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏముంటది? ఖచ్చితంగా శోభ అనిపిస్తారు కదండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో 9th క్లాస్ అయిపోయి 10th లో పడాల్సిన వ్యక్తి లేదా 8th అయిపోయిన తర్వాత 9th లో పడాల్సిన వ్యక్తి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్లాల్సిన వ్యక్తి ఇలా మృతదేహంగా తీరిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు క్షోభ అనుభవిస్తూ ఉంటారు కదా. ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం లేని ఏంటంటే ఒక కుడి భుజం విరిగిన పరిస్థితి లాగా ఉంటా తప్ప ఇంకా ఇంకేముండదు. ఖచ్చితంగా. సో ఫైనల్ గా అధికారులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చెయ్యకపోవడం వల్లే ఇట్లాంటి అపశృతులు చోటు చేసుకుంటున్నాయి అక్కడక్కడ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ప్రతి ఏరియాలో అండి, నాట్ ఓన్లీ నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, సో ప్రతి ఏరియాలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఏవైతే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే చెరువులు కుంటలు లాంటివి ఏమైతే ఉన్నాయో అక్కడ
ఈ ఫినిషింగ్ అనేది ఏర్పాటు చేస్తే చాలా వరకు కూడా చాలా మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం అని చెప్పేసి ఒక నానుడి అయితే ఉందండి. సో దీని గురించి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ఖచ్చితంగా అండి. ఏదైతే పబ్లిక్ ఏరియాస్ ఉన్నాయో, పబ్లిక్ ఏరియాస్ ఏవైతే మనము ఏదైనా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనం ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పుకుంటా ఉన్నామో, సేమ్ దీని టైప్ కూడా ఏదైతే పబ్లిక్ ఏరియాస్ ఉన్నాయో, పబ్లిక్ ఏరియాలో ఖచ్చితంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసేసి ఒక పర్యాటక కేంద్రం అనుకున్నప్పుడు దానికో గేట్ గానీ, దానికో సెక్యూరిటీ గానీ, దానికో భద్రత గానీ వీళ్ళు ఏర్పాటు చేసేది ఫ్యూచర్ లో ఇటువంటి జరగడానికి తావని ఉండని చెప్పేసి నేను అంటున్నాను. అధికారులు ఇప్పటికైనా మాది మా భారం కాదు బాబు, ఇది మా బాధ్యత అని చెప్పేసి వహించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పటికైనా సామాన్య మానవులను ఇంకా ప్రాణాలు పోకుండా కాపాడతారనే ఉద్దేశంతో నా యొక్క కోరిక. దాంతో పాటు ఇప్పటి వరకు స్టిల్ నౌ ఎంతమంది ప్రాణాలు అక్కడ పోయినాయని అనుకుంటా ఉన్నారు? ఎందుకంటే ఈతకు వచ్చి సరదాగా గడుపుతామని చెప్పేసి అనుకునే వచ్చిన వాళ్ళ ప్రాణాలు ఇవాళ చాలా వరకు పోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మీకు ఉన్న సమాచారం మేరకు ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? దాంట్లో మ్యాక్సిమం ఒక లెక్క లేదండి, ఒక 50-60 వరకు కంపల్సరీ ఉంటాయి. ఇంకా అంత ఎక్కువ ఉంటాయి తప్ప అంత తక్కువ మాత్రం ఉంటాయి. నేనేమంటా, ఓన్లీ ప్రాబ్లం జరిగినప్పుడు డెడ్ బాడీ బయట తీయడము, దాన్ని పోస్ట్ మార్టం చేయడము, దాన్ని ఇంకేదో మిగతా ఫార్వర్డ్లు చూడడమే తప్ప ప్రభుత్వాలుగా మరి ఈ జరుగుతా ఉన్నాయి దీనికి అడ్డుకట్ట ఏంది అని చెప్పేసి మాత్రం వాళ్ళ తక్కువ చేయ. ఇప్పుడు లేదంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, లేదు ఒక డ్యామ్ ఉంది, దానికి ఇంజనీర్ ఉంటాడు, దానికి మేనేజర్ ఉంటాడు, దానికి అధికారి ఉంటాడు, వాళ్ళు మరమ్మతులు చేపడుతున్న విషయం లేదు, అసలు ఏమీ లేదు కదా. ఒక ఇంజనీర్ చేయాల్సిన పని ఇంజనీర్ చేయడు, ఒక అధికారి చేయాల్సిన పని ఒక అధికారి చేయడు, ఒక ఈ మేనేజర్ చేయాల్సిన పని మేనేజర్ చేయడు. ఇది మాకెందుకు లేదు, మా బాధ్యత కాదు, ఆవిడ కింద ఉన్న వర్కర్ చూసుకుంటూ ఉంటాడు, మాకెందుకు అవసరం లేదనే ఉద్దేశంలోనే నిర్దేశం చేస్తున్నా తప్ప కానీ మరి ఇప్పుడు అయిన దానికి మనం మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకా మరమ్మతులు చేపడదామనే ఉద్దేశం మాత్రం ఎవరు కూడా లేదు. సో ఎవరి పని వాళ్ళు చేసి ఉంటే ఇదంతా కాదు అని చెప్పేసి అంటారు, అంతే కదా? ఖచ్చితంగా ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి మొత్తానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులతోని మనము మాట్లాడుతూ ఉన్నాం. సో అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దానిపైన మీకు లైవ్ కాల్లో నేను మాట్లాడడం జరిగింది, మీకు అర్థమై ఉండొచ్చు. సో ఎవరైతే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? సో మెయిన్ గా ఈ వీడియో మాత్రం యంగ్స్టార్స్ కనే చెప్తా నేను. ఈత రాని వాళ్ళు ఏవైతే చెరువులు, కుంటలు, ప్రాజెక్ట్స్ లాంటి ఏవైతే బ్యాక్ వాటర్ గా మనం చెప్పుకుంటా ఉంటాం, సో ఏదైతే మనకి పోచంపాట్ బ్యాక్ వాటర్ లో కూడా ఈత కొట్టడానికి వెళ్ళి వాళ్ళు తిరిగి రాని లోకాలకు కూడా వెళ్ళిపోయిన మన న్యూస్ ఆర్టికల్స్ కావచ్చు, లేకపోతే మనము స్టోరీస్ కూడా మనం చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక పని చేస్తున్నామంటే 10 సార్లు ఆలోచించి చేయండి. వాటర్ అనేది చాలా డేంజర్ అని చెప్పేసి మనము మన తల్లిదండ్రులు చెప్పినా కూడా